అంటే ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు ప్రాంతాల నుంచి వలస ఎక్కువ పోతా ఉన్నాం. వలస వెళ్ళిపోతున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనము హాస్టల్స్ ఏర్పాటు చేసినాం. వాటిల్లో లాస్ట్ టైం సరైన సంఖ్య లేదని మళ్ళీ తగ్గించినారు హాస్టల్ని. దాంట్లో కూడా వసతులు సరిగా లేవని కంప్లైంట్లు లేదా మన వాలంటరీ ఆర్గనైజేషన్లకు ఇచ్చాం ఇది చేయమని కూడా. వాళ్ళు కూడా సంఖ్య సరిగా రాకపోవడం వల్ల నడపలేకపోయినారు సరిగా. ఇది కూడా సమస్య ఉంది. డిమాండ్ అయితే ఉంది ఎక్కువ, అంటే వలస పోతున్న వాళ్ళ సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ చేరే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందా, లేకపోతే అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇలా జరిగిందా, ఎందువల్ల? రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉన్నాయి సార్. అందులో మోర్ దాన్ ద స్ట్రెంత్ వేరేవర్ దర్ ఇస్ మోర్ డిమాండ్ మెడికల్ పర్మిషన్ తోటి ఎక్స్ట్రా సీట్స్ కూడా ఇస్తున్నారు సార్. ఉదాహరణకి కర్నూలు జిల్లాలో అనుకోమా, హాస్టళ్ల సంఖ్య ఎంత, దాంట్లో మన పర్మిటెడ్ సీట్లు ఎన్ని, అదనంగా ఎన్ని చేర్చారు మీరు? సార్ మాకు 3700 సీట్లు, 4000 పర్మిషన్ ఉంది. మేము 6800 పిల్లలకి మేము ఆవాసం కల్పిస్తున్నాం. 2000 మందికి అదనంగా చేర్చారు. మరి వాళ్ళకు సంబంధించినటువంటి వసతుల్ని కానీ వాళ్ళ భోజన సదుపాయానికి అదనంగా డబ్బులు ఇస్తున్నారా, లేదా వీటిలో సర్దుతున్నారా? వాళ్ళకి కావాల్సిన వసతుల్లో మాత్రమే ఇబ్బంది ఉంటుంది. ఆదోనిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2 హాస్టల్స్ని నవీకరించాము, దాన్ని అభివృద్ధి చేశాం. 76 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము. అక్కడ పెట్టినప్పటికి కూడా ఎంత సీట్లు ఉన్నాయో దానికి డబల్ డిమాండ్ వచ్చింది. పక్క నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి ఆ హాస్టల్లో చేరినారు. కానీ వసతులు ఇచ్చేటప్పుడు ఇంతమందికే ఇస్తాము అనే నిబంధన ఉందా, తీసేశారా అనే విషయాన్ని క్లారిఫై చేసుకుంటాను.